అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆధార్ పార్టీ ఇన్ఛార్జ్ ఊకే ముత్తయ్య దొర మాట్లాడుతూ ప్రధానంగా త్రాగునీటి సమస్య పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, పేద మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం ఇవన్నీ మా పార్టీ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. పోటీ చేస్తున్న 10 వార్డులను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, ప్రజల సహకారంతో అశ్వరావుపేటను ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన భరోసా ఇచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే ఆధార్ పార్టీని ఓటు వేసి ఘన విజయం అందించాలని ప్రజలను కోరారు. నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. దమ్మపేట రిపోర్టర్ రాజు స్వయం. ఈరోజు మనం చూస్తున్నాం అశ్వరావుపేట మున్సిపల్ ఎలక్షన్ నిమిత్తం నిలబడినటువంటి ఆధార్ పార్టీ ఏదైతే ఉందో, ఈ పార్టీలో నిలబడినటువంటి ప్రతి కార్యదర్శి కూడా, లేకపోతే నిలబడినటువంటి ప్రతి కంటెస్టెంట్ కూడా మమ్మల్ని కనుక మీరు గెలిపిస్తే మరి యొక్క అశ్వరావుపేట మున్సిపాలిటీ ఏరియా అంతా చూస్తే ఎక్కడ కూడా సరైనటువంటి డ్రైనేజ్ లేదు, ఎక్కడ కూడా సరైనటువంటి మరి కరెంటు వీధి దీపాలు కానీ సరిగా వెళ్ళడం లేదు. వీటన్నిటిని కూడా మేము సరి చేస్తాము, మా వంతు కృషి మేము చేస్తాము. ఏదైతే మరి గవర్నమెంట్ దగ్గర నుంచి మేము పొందుకొని మరి ప్రజలకి ఏదైతే మేము చేయాలనుకుంటున్నామో అదన్నీ చేయడానికి కూడా మేము ముందుకు వస్తామని చెప్పేసి అని మరి ఆధార్ పార్టీ తరఫున మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి వారందరికీ మరి సపోర్ట్ చేయాల్సిందిగా నేను తెలియజేస్తూ మరి అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు ఊకే ముత్తయ్య దొర. ఆధార్ పార్టీ అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నేను. అయితే మేము ఈ నూతనంగా ఏర్పడినటువంటి మరి అశ్వరావుపేట మున్సిపాలిటీలో మరి 10 మంది అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మరి మేము ఎక్కడెక్కడైతే అభ్యర్థులు నిలబెట్టామో ఆ వార్డులన్నీ మేము ప్రచారంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది వారికి ఉన్నటువంటి బాధలు, వారికి ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, అదే కాకుండా మేము ప్రత్యేకంగా వార్డులలో చూసినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే డ్రైనేజీలు ఎక్కడికక్కడికి అస్తవ్యస్తంగా కనపడతా ఉన్నాయి. 10వ వార్డులో అయితే డ్రైనేజీలో వస్తున్నటువంటి ఏదైతే మురికి నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లు తాగేటటువంటి నీళ్ళల్లో కలుషితం అయ్యి కనీసం ముఖం కడగటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు ఉన్నదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి 10వ వార్డులో ప్రజలు చెప్పడం జరిగింది. అలాగనే 2వ వార్డులో కూడా ఎక్కడ చూసినా డ్రైనేజీలు అయితే పూర్తిగా ఎక్కడ లేవు, సీసీ రోడ్లు కూడా పూర్తిగా ఎక్కడా లేవండి. అయితే మేము మొట్టమొదటిసారిగా ఈ అశ్వరావుపేటలో నిలబడతాను మా పార్టీ తరఫున. ఒకవేళ మేము ఏమంటున్నామంటే మా పార్టీ తరఫున మా అభ్యర్థులను గెలిపిస్తే